హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మీరు ఎప్పుడైనా కూరతో పని లేకుండా కమ్మనైన భోజనాన్ని ఎప్పుడైనా తిన్నారా? అలా తినాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని అయితే తప్పనిసరిగా చూడవలసిందేనండి. అదేంటి కూర లేకుండా అన్నం ఎలా తింటామని మీకు డౌట్ అయితే వచ్చేస్తుంది కదండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము, వచ్చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని ఒక 4 టమాటాలు ముక్కల కింద కట్ చేసి వేసేసుకుని ఆ తర్వాత కొన్ని ఎల్లుల్లిపాయలు, 2 అల్లం ముక్కలు, కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు కూడా 2 కలిపి వేసేసుకోవాలి. ఆ తర్వాత కారానికి సరిపడే ఎండుమిర్చిని వేసుకుని అవి కాస్త దోరగా వేగనివ్వాలి. అంటే ఈ టమాటాలు ఇవన్నీ కూడా ఇలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మెత్తగా అయిపోయిన తర్వాత వీటిని చల్లారబెట్టి మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఆ తర్వాత ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇందులోని సాజీరను అయితే వేసుకోవాలండి. ఒక 2 చెంచాల వరకు సాజీర వేసుకొని అది కాస్త వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు ముక్కల కింద కట్ చేసుకొని ఇలాగా వేగనివ్వాలి. ఇది కాస్త వేగింది అనగా కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా పుదీనా ఆకు వేసుకొని ఇది కాస్త దోరగా వేగనివ్వాలి. ఇదంతా బాగా వేగింది అనగా ఇప్పుడు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ పేస్ట్ని కాస్త ఇందులో వేసేసుకోవాలి. ఇది చిన్న మంట మీద దోరగా నెమ్మదిగా వేయించుకోవాలండి. ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు, దగ్గరికి అయ్యేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇది ఎక్కడ అడుగు పట్టకుండా నెమ్మదిగా కలుపుతూ చిన్న మంట మీద వేగనివ్వాలండి. ఇది వేగింది అనగా అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్నాను, ఈ మాదిరిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనము కడిగి పెట్టిన బియ్యాన్ని అయితే వేసేసుకోవాలండి. అయితే నేను ఇక్కడ బియ్యం అది కడిగినవి చూపించలేదు కదండి. నేను 2 గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. ఆ బియ్యాన్ని కాస్త ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇక్కడ నేను ఈ గ్లాస్తో అయితే తీసుకున్నానండి. అయితే అదే గ్లాస్ తోటి మనం నీళ్ళు వేసుకోవాలి కదా, 3.5 గ్లాసుల వాటర్ని అయితే వేసుకుంటున్నానండి. వాటర్ని కూడా మీకు చూపించలేదు, లెంత్ ఎక్కువైపోతుంది అనేసి. ఇప్పుడు ఆ వాటర్ని కాస్త ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకోవాలండి. అయితే కుక్కర్ విజిల్స్ అయితే మాత్రం 2 విజిల్స్ రానిచ్చిన వరకు ఉంచుకోవాలండి. నార్మల్ బియ్యం కాబట్టి 2 విజిల్స్ అయితే రావాలి. ఇక్కడ 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఎలా వచ్చింది అన్నది ఇక్కడ మీకు కుక్కర్ చల్లారిన తర్వాత అయితే చూపిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ మాదిరిగా అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని కాస్త పైకి కిందకి కలిపేసుకొని ఈ వేడిగా ఉన్నప్పుడే కాస్తంత కొత్తిమీర అయితే వేసుకోవాలండి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత తిన్నామంటే దీని రుచి అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంతవరకు కూడా ఇలాంటి ఫుడ్ని ఎప్పుడు తిని ఉండరేమో అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రైస్ని లంచ్ బాక్సుల్లోకే కానీ పిల్లలకి కానీ బాక్సుల్లో కట్టామంటే అస్సలు వదిలిపెట్టకుండా తినేస్తారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే ఒక కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నిజంగా ఫ్రెండ్స్, కూరతో పని లేకుండా కమ్మగా తినాలి అనుకుంటే కంపల్సరీ ఇలా ట్రై చేసి చూడవలసిందే ఫ్రెండ్స్. మరి ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. అండ్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి సింపుల్గా ఈజీగా ఉండేటటువంటి వంటలను అయితే మన ఛానల్లో అయితే నేను సింపుల్గా ఒక 3-4 నిమిషాలు అయితే పెడతానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టండి.